కాలభైరవ జయంతిని కాలాష్టమి అని కూడా పిలుస్తారు. ఇది కార్తీకమాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథినాడు వస్తుంది. ఈ పవిత్రమైన రోజున శివుని యొక్క ఉగ్రస్వరూపమైన సమయానికి అధిపతి అయిన శ్రీ కాలభైరవస్వామి అవతరించిన రోజుగా జరుపుకుంటారు. కాలభైరవుడు ఎవరు? కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని రౌద్ర ఉగ్రస్వరూపం. కాల అంటే సమయం లేదా మరణం. భైరవ అంటే భయంకరమైన రూపం కలవాడు, భయాన్ని పోగొట్టేవాడు అని కూడా అర్థం. ఆయనే సమయానికి అధిపతి. ఆయన అనుమతి లేనిదే సమయం కూడా ముందుకు కదలదని నమ్మకం. ఆయనను ప్రధానంగా కాశీక్షేత్రపాలకుడిగా కాశీ నగరాన్ని రక్షించే దేవుడు ఆరాధిస్తారు. ఆయన వాహనం సునకం, కుక్క. పురాణ ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే వాదన వస్తుంది. వారు వేదాలను అడగగా శివుడే సర్వశ్రేష్ఠుడు అని సమాధానం వస్తుంది. అయితే గర్వంతో ఉన్న బ్రహ్మదేవుడు తన 5వ శిరస్సుతో శివుడిని అవమానించేలా మాట్లాడతాడు. అప్పుడు పరమశివుడు ఆగ్రహించి తన నుదుటి నుండి కాలభైరవుడిని సృష్టిస్తాడు. కాలభైరవుడు శివుని ఆజ్ఞపై బ్రహ్మదేవుని 5వ శిరస్సును తన గోటితో ఖండిస్తాడు. ఆ శిరస్సు బ్రహ్మకపాలం ఆయన చేతికి అంటుకుపోతుంది. ఈ బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి కాలభైరవుడు భీక్షాటన బిచ్చగాడు రూపంలో లోకాలన్నీ తిరుగుతాడు. చివరకు కాశీనగరానికి చేరుకోగానే ఆ బ్రహ్మకపాలం ఆయన చేతి నుండి విడివడి పాప విముక్తి కలుగుతుంది. అందుకే శివుడు కాలభైరవుణ్ణి కాశీనగరానికి క్షేత్రపాలకుడిగా నియమించాడు. కాలభైరవ జయంతి రోజున స్వామిని ఆరాధించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. 1. పూజ ఎందుకు చేస్తారు? భయాల నుండి విముక్తి. మృత్యుభయం, శత్రుభయం, తెలియని భయాలు మరియు అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి. సమయపాలన. ఆయన కాలానికి అధిపతి కాబట్టి స్వామిని పూజిస్తే సమయం కలిసివస్తుంది, పనులు సకాలంలో పూర్తవుతాయి మరియు జీవితంలో క్రమశిక్షణ పెరుగుతుంది. కర్మ నివృత్తి. తెలిసి లేదా తెలియక చేసిన పాపాలు మరియు కర్మల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. శనిదోష నివారణ. శనిదేవుడికి గురువుగా కూడా కాలభైరవుడిని భావిస్తారు. ఈయనను పూజిస్తే శనిదోషాల ప్రభావం తగ్గుతుంది. 2. ఎలా పూజిస్తారు? ఉపవాసం. చాలామంది భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం తర్వాత లేదా భైరవుని పూజ తర్వాత భోజనం చేస్తారు. రాత్రి పూజ ఈ రోజున సాయంత్రం, ప్రదోషకాలం లేదా అర్ధరాత్రి పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శివాలయాల్లో లేదా ప్రత్యేక భైరవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. దీపారాధన. ముఖ్యంగా ఆవ నూనెతో మస్టర్డ్ ఆయిల్ లేదా నువ్వుల నూనెతో సెసమే ఆయిల్ దీపాలను వెలిగిస్తారు. శునకాలకు ఆహారం. భైరవుని వాహనం శునకం కాబట్టి ఈరోజు కుక్కలకు పాలు, పెరుగు, అన్నం లేదా ఆహారం పెట్టడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. నైవేద్యం. స్వామికి గారెలు, దద్దోజనం, పాలు మరియు నల్లమినుములతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. పఠనం. కాలభైరవ అష్టకం చదవడం లేదా వినడం చాలా మంచిది. ముఖ్య గమనిక. కాలభైరవుడు ఉగ్రరూపమే అయినప్పటికీ నిజమైన భక్తులను కన్నతల్లిలా కాపాడే కరుణామూర్తి.